ఇండియన్ వెర్సిలైట్ ఆర్టిస్ట్, ది కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ గురించి ఎంత చెప్పినా తక్కువే. 70s లో మలయాళ చిత్రరంగ ప్రవేశం చేసిన మోహన్ లాల్ మొదట్లో లెక్కకు మించిన విలన్ పాత్రలు చేశారు. ఆ తర్వాత హీరోగా టర్న్ అయ్యాక ఓన్లీ యాక్షన్ మూవీస్ నే పట్టుకుని వేలాడక మలయాళ ఇండస్ట్రీలో అప్పట్లో ఉన్న లెజెండరీ డైరెక్టర్స్ తో పనిచేసి ఎన్నో కొత్త విషయాలు తెలుసుకున్నారు. అందుకే ఇప్పటి వరకు ఆయన ఏకంగా 5 నేషనల్ అవార్డ్స్ అందుకుని తన వెర్సిటాలిటీ ప్రూవ్ చేసుకున్నారు. మాలీవుడ్ లో మోహన్ లాల్ చేయని ప్రయోగం అంటూ లేదు. ఎలాంటి పాత్రనైనా అవలీలగా పోషించే సత్తా ఉండడంతో ఇప్పటి వరకు ఆయన 320 సినిమాల్లో నటించి ఇప్పటికీ సూపర్ హిట్స్ సాధిస్తూనే ఉన్నారు. అయితే ఆయనకు నేషనల్ అవార్డ్స్ తో పాటు లెక్కకు మించిన ఫిల్మ్ఫేర్ అవార్డ్స్, భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీ అవార్డు అందుకోవడంతో పాటు మరో గౌరవప్రధానమైన హోదా దక్కించుకున్నారు. మోహన్ లాల్ తన స్నేహితుడు మిలిటరీలో ఎక్స్-మెన్ అయిన మేజర్ రవితో కురుక్షేత్ర, కీర్తి చక్ర, కాందహార్, కర్మయోధ లాంటి వార్ మూవీస్ చేశారు. 2008లో కురుక్షేత్ర సినిమా చేసే టైంలో ఆయన కోరిక మేరకు ఇండియన్ ఆర్మీ చీఫ్ దీపక్ కపూర్ ఆధ్వర్యంలో ఆయనకు టెరిటరీ ఆర్మీ ఆఫ్ ఇండియాలో గౌరవప్రదమైన లెఫ్టినెంట్ కల్నల్ హోదా లభించింది. 42 ఏళ్లు దాటితే ఆర్మీలో చేరడం కుదరదు. అయినా సరే మోహన్ లాల్ లాంటి క్రేజీ సెలబ్రిటీ కోరగానే ఆయన కోసం రూల్స్ ను సడలించారు. మోహన్ లాల్ తర్వాత మన ఇండియన్ స్క్రీన్ మీద వేరే హీరో ఎవరికీ ఇప్పటి వరకు ఆ హోదా దక్కలేదంటే ఆశ్చర్యం లేదు. అందుకే మోహన్ లాల్ అంటే మాలీవుడ్ లో ప్రతి ఒక్కరూ అంతటి గౌరవం చూపించేది. మోహన్ లాల్ లేటెస్ట్ మూవీ 1971 బియాండ్ ది బోర్డర్స్ కూడా ఆర్మీ మూవీనే కావడం విశేషం. ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. థాంక్యూ ఫర్ వాచింగ్.